ఏడడుగుల బంధం పార్ట్ 23 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. గీతిక ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఆమె మనసుకు బోర్ కొడుతుంది అని చూస్తూ ఎవరో స్టేట్స్ నుండి హాయ్ అని మెసేజ్ పెట్టారు. హాయ్ అని పెట్టింది గీతిక సరదాగా. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటూ మెసేజ్ పెట్టింది. తోచని అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తూ మోసపోతుంటారు. నిజానికి గీతిక ఒక రకమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. అందరికన్నా అందగత్తెను, అందరికన్నా హై రేంజ్లో ఉండాలి అన్ని విధాలా అనుకునే అమ్మాయి. నిజానికి దూరంగా ఉంటుంది తన మనసు. తెలియని వ్యక్తితో మాటలు కలిపింది. ఇలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారా అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి ట్రాక్లో ఇరుక్కుంది గీతిక. ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళతో ఇబ్బందే లేదు. ఉన్నమాట ముఖం మీద అడుగుతారు. వారి మనసు తెలుస్తుంది. కానీ ఇలా మౌనంగా ఉండే వాళ్ళతోనే అసలైన చిక్కు. శ్రావణి లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి కృష్ణయ్యతో కాసేపు మాట్లాడి, నువ్వు వెళ్ళమన్నావని కృష్ణవర్మ గారి ఇంటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు చాలా అల్లరి పెట్టాడు తెలుసా. నువ్వు నవ్వుతూనే ఉంటావు. నాకు తెలుసు. నాకు తెలియనిది ఏమున్నది బాలా అని అనకు కృష్ణయ్య. కృష్ణవర్మ అబ్బాయి కాబట్టి నువ్వు ఆ తరపు వెళ్ళకు. మా అమ్మాయిలను ప్రతిక్షణం రక్షించే కృష్ణయ్యవు నువ్వు. నన్ను రక్షించు. అల్లరి పెడుతున్న కృష్ణవర్మ గారికి ఎలాగైనా బుద్ధి చెప్పు అని కృష్ణయ్యతో మాట్లాడి మంచం మీదకు చేరింది శ్రావణి. రేపు ఎగ్జామ్ ఉంది ల్యాబ్లో అని ప్రిపేర్ అవ్వడానికి ల్యాప్టాప్ తీసి వర్క్ చేస్తూ ఉంది గీతిక. ఈ టైంలో ఆన్లైన్లో ఉంది అనుకుంది. కృష్ణవర్మ గారి నుండి మెసేజ్ వచ్చింది. వెంటనే శ్రావణి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి, అక్కకు మంచి లైఫ్ ఇచ్చావు. అక్క ఆనందంగా ఉంది, కాదనను. కానీ నాకు ఇంకా చదువు ఉంది. నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు కృష్ణయ్య? నేను డాక్టర్ చదవాలి, పేదలకు వైద్యం చేయాలి, మా తాతగారి పేరు నిలబెట్టాలి నేను అని కృష్ణయ్యతో మాట్లాడుతూ ఉంది. అలా నవ్వకు కృష్ణయ్య, కనురెప్పలు కూడా మోసినట్లు కనబడతావు నాకు. అందరి ముందు బుద్ధిగా ఉంటావు. ఏమిటి నీ అల్లరి అంటూ నవ్వేసింది శ్రావణి. సరే, ఫోన్ వరకు మెసేజ్లు చూస్తాను, రిప్లై ఇస్తాను. సరే అంతకు మించి ఇంకేమీ లేదు అని కృష్ణయ్యతో చెప్పి, నీకు చెప్పకుండా ఏ పని చేయలేను అని నవ్వుతూ కృష్ణవర్మ గారి మెసేజ్ చూసింది. కోతిపిల్ల, భలే నవ్వొచ్చింది నీ మాటలకు. పెళ్ళయి ఒక్కరోజు కూడా అవ్వకుండానే వాంతులవుతాయా అంటూ నవ్వినట్టు సింబల్స్ తెగ పెడుతున్నాడు. మహా గొప్పలే. నిజంగానే పొరపాటుగా అని అన్నాను, కావాలని అనలేదు. బుర్రకి తట్టలేదు. నాకు అనుకున్నది శ్రావణి. అవన్నీ నీకు అనవసరం అని మెసేజ్ కోపంగా పెట్టింది శ్రావణి. అబ్బో, అదంతా కోపమే. చాలా దగ్గరగా నీ ముఖంలో నీ కోపం చూస్తే భలే అందంగా ఉంటావు. నువ్వు పెట్టిన బొమ్మ చూస్తే భయంగా ఉంది నాకు అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. నేనేం చేస్తున్నాను కనుక్కో అని మళ్ళీ మెసేజ్. తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నారా బాబు అని మెసేజ్ పెట్టింది శ్రావణి. కాదు, ఓనీ నీది అని తెలిసాక నా పక్క మీద వేసుకున్నాను. హాయిగా పడుకున్నాను. అమ్మమ్మ ఇచ్చిన సున్నుండ తింటున్నాను. వామ్మో, ఎలా మెసేజ్లు పెడుతున్నాడు అనుకుంది శ్రావణి. చూడండి, నేను చదువుకునే అమ్మాయిని. మీరు డాక్టర్ అయ్యారు కదా, ఆ కోర్స్ ఎంత కష్టమైనదో మీకు తెలీదా? నన్ను డిస్టర్బ్ చేయకండి, రేపు పరీక్ష ఉంది నాకు అని మెసేజ్ పెట్టింది శ్రావణి. 2 మెసేజ్లు చదివితే డిస్టర్బ్ అయ్యే అమ్మాయివి డాక్టర్ కోర్సు ఎలా పూర్తి చేస్తారు ఓపిగ్గా అంటూ నవ్వినట్టు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. బుజ్జి బంగారం బాయ్ అని పెట్టాడు మెసేజ్. నన్ను అందరూ ఇంట్లో బుజ్జి బంగారం అంటారని నీకెలా తెలుసు అని మెసేజ్ పెట్టింది కోపంగా శ్రావణి. ఒక మనిషి మీద ఇష్టం ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పరీక్షల్లో ఫస్ట్ వస్తావు. ఏవైనా సైన్స్ సబ్జెక్ట్లో హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను ప్రాక్టికల్గా చెప్పగలను అంటూ కొంటెగా మెసేజ్ పెట్టి కన్ను కొట్టినట్లు బొమ్మ పెట్టాడు. ఫోన్ పెట్టేసింది శ్రావణి. ఎందుకు కృష్ణయ్య ఇలాంటి వాడిని వెనకేసుకొస్తున్నావు నువ్వు? చూడు ఎలా అల్లరి పెడుతున్నాడు అని కృష్ణయ్యకు చెప్పింది శ్రావణి.
తెల్లవారుజామున లేచి చదువుకోవాలి, ఇప్పుడికా నేను చదవలేను అని పెట్టేసింది శ్రావణి. వెండితో చేసిన కృష్ణుడి విగ్రహం చిన్నది ఉంటే తన దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ పడుకొని నిద్రపోయింది శ్రావణి. గీతిక మనసు ఆనందంగా ఉంది. అసలు నిద్రపోరా అంటూ మెసేజ్ పెట్టింది గీతిక కాసేపు ల్యాప్టాప్ కట్టేసి పడుకొని మళ్ళీ చూస్తే ఎన్నో మెసేజ్లు పెట్టారు. నా పేరు మధుకిరణ్, యుఎస్లో ఉంటున్నాను. మన కృష్ణ జిల్లా అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం అని మెసేజ్లు పెట్టాడు. విజయవాడ అని చెప్పగానే కృష్ణ జిల్లా అమ్మాయిలు ఇష్టం అని చెబుతున్నాడు పాపం అని నవ్వుకుంటూ మెసేజ్ పెట్టింది గీతిక. అసలు బోర్ దగ్గరికి రాకుండా హుషారుగా చాటింగ్ చేసుకుంటున్నారు. మాటలు ఇంత అందంగా ఉన్నాయి, నువ్వు మరింత అందంగా ఉన్నావు. అసలు అది నీ ఫోటోయేనా లేక ఎవరైనా బ్యూటీ క్వీన్దా నన్ను మాయ పెట్టడానికి అలా పెట్టాను ఆ ఫోటో అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టినట్లు పెట్టాడు మధు. లేదు, అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎలాగో అంత ఉంది అంటూ గర్వంగా పెట్టింది గీతిక. నాకు తెలుసు నీ మాటలు, అందం, ఈ అందం కళ్ళగలిపి నువ్వు అతిలోక సుందరివి అంటూ మెసేజ్ పెట్టాడు. అందం అంటే అయస్కాంతంలా అతుక్కుపోయే మనస్తత్వం ఉన్న గీతిక అమాయకత్వాన్ని ఊరికే కనిపెట్టేశాడు మధు. చాలు, నిద్ర వస్తుంది అని మెసేజ్ పెట్టింది గీతిక. ఇంత అందగత్తెను చూసి ఆమెతో మాట్లాడి నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అంటూ మెసేజ్ పెట్టాడు. ఏడుపు ముఖంతో మధు కిలకిలా నవ్వుతూ పెట్టింది మెసేజ్ గీతిక. శ్రావణికి ఏదో గుచ్చుతున్నట్లు ఉంటే మెలకు వచ్చింది. కృష్ణుడి విగ్రహం, అయ్యో కృష్ణయ్య సారీ, నీకేమైనా దెబ్బ తగిలిందా అంటూ పక్కన నిలబెట్టింది. ల్యాప్టాప్ తీసింది. వర్క్ చేద్దామని టైం చూస్తే 3 అయ్యింది. కృష్ణయ్య, నువ్వే కదా నన్ను లేపింది, ఎందుకు లేపావు అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఓహో, నేను చదువుకోవాలి కదూ అంటూ నవ్వింది. వర్క్ చేసుకుంటూ ఉన్న శ్రావణి గీతిక ఇంకా ఆన్లైన్లో ఉండడం గమనించింది. ఎవరితో మాట్లాడుతుంది? అక్క రాకేష్తో. కాదే, అలా మాట్లాడదు. రాకేష్తో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకేష్ అసలు అక్క కళ్ళకు ఆనడం లేదు. కొత్తొక వింత పాతొక రోత. అక్క మనస్తత్వం తెలుసు కదా. మొత్తానికి సంథింగ్ రాంగ్ అని అనుకుంది శ్రావణి. తన వర్క్ చేస్తుంది, ఇంట్రెస్ట్గా చదువుతుంది కాబట్టి శ్రద్ధగా 2 గంటలు కూర్చుంటే చాలు. శ్రావణికి 5 గంటలకు చూసిన ఆన్లైన్లోనే ఉన్నది. ఈ విషయం తెలియక తేలికగా తీసుకోకూడదు అని నిర్ణయించుకుంది శ్రావణి. బహుశా అందుకే కృష్ణయ్య నన్ను అంత నిద్ర లేపినట్లుగా ఉన్నాడు. ఇంటి బాధ్యతలు నీకు నాకే పడతాయి, ఇక ఎవరికి పట్టదు కృష్ణయ్య అంటూ కృష్ణుడి బొమ్మ తీసి ఎప్పుడు పెట్టే ప్లేస్లో పెట్టేసింది. 1 గంట పైగా పడుకుంటాను అని పడుకుంది శ్రావణి వర్క్ చేసుకునే సమయంలో ధరణి వాళ్ళు మెలకువగానే ఉన్నారు. కొత్త జంటకు పొద్దు తెలీదు. గీతిక మెలకువగానే ఉంది. కొత్త పిచ్చికి హద్దుండదు. శ్రావణి బుద్ధిగా వర్క్ చేసుకుంటుంది. ఉదయాన్నే ధరణి, రవివర్మ బయలుదేరుతున్నారు. అత్తగారింటికి సారె సిద్ధం చేశారు దేవిక గారు. పేరంటాలతో కలిసి రాత్రి చలివిడి చేయించారు. ఒక రాత్రి నిద్ర చేయాలి, మరి చలివిడి అప్పుడే అమ్మాయితో వెళ్ళాలి. చలివిడి పెట్టిన బిందెలు, వెండి బిందెలు, అవి ఆడపడుచుకు వెళ్తాయి. స్వీట్స్ 5 రకాలు ఇంట్లోనే రాజస్థాన్ స్వీట్స్ తయారీ చేసి వాళ్ళతో చాలా ఫ్రెష్గా చేయించారు. ధరణి వాళ్ళ అత్తగారింట్లో అందరికీ బట్టలు, కానుకలు, అరటి గెలలు, గిఫ్ట్ కోసం ఇత్తడి పూస సజ్జలు, అమ్మాయికి టాయిలెట్ సామాను, ఇంకా అన్ని రకాలుగా సిద్ధం చేశారు. అన్నీ కారులో పెట్టించేశారు ఆనంద్ గారు. అందరూ టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. గీతిక ఇంకా నిద్ర లేవలేదా అన్నారు దుర్గమ్మ గారు. లేదు నానమ్మ అని చెప్పింది శ్రావణి. కాలేజ్కి రెడీ అయిపోయి కిందకొచ్చేసింది. ధరణికి అప్పగింతల కార్యక్రమం. బాబు అమ్మాయిని అపురూపంగా చూసుకున్నాము, దాని మనసు బంగారం, అర్థం చేసుకొని మసులుకో ధరణి అబ్బాయితో అని చెప్పారు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ శ్రీనివాసరావు గారి కూతురిని హత్తుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డ ఎంత ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే మంచి సంబంధం చేశాను అని సంతోషపడుతున్నాను బాబు. కానీ అమ్మాయి తెలియక తప్పు చేసినా చెప్పండి, కానీ
దాని మనసు బాధపడేలా ఏ మాటలు అనవద్దు అని చెప్పారు శ్రీనివాసరావు గారు బాధగా. దేవికకు దుఃఖమాగగా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. తొలిచూలు సంతానం తల్లికి అమృతంతో సమానం. అవును, ఆ బిడ్డ పుట్టాక తొలిసారిగా అమ్మ అంటేనే అమృతం కురుస్తుంది. ఆ తల్లి హృదయంలో ఆ ఆనందం, మాధుర్యం నా బిడ్డ ద్వారా నేను పొందా. ఈరోజు నా బిడ్డ పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళుతుంది. జాగ్రత్తగా ధరణి, అత్తయ్య గారు తల్లితో సమానంగా జాగ్రత్తగా ఉండండి. ఏ పైన పెద్దలకు చెప్పకుండా చేయకు, అల్లుడు గారికి కూడా తెలియకుండా ఏమీ చేయకూడదు అంటూ మంచి మాట చెప్పారు దేవిక గారు కళ్ళనీళ్లతో. శ్రావణికి దుఃఖం ఆగలేదు. మీ అక్క ఎక్కడికి వెళుతుంది? ఒక 10 నిమిషాలు మీవి కాకుంటే మా ఇల్లు అక్కడే కదా, మీరు రావచ్చు, మేము రావచ్చు, కావాలంటే ప్రతిరోజు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇలా బాధపడకండి అని చెప్పారు రవివర్మ. అన్నమంతా పట్టి చూడనక్కర్లేదు, నా మనవడు గొప్పవాడు అని నేను ఎప్పుడో కనిపెట్టాను బాబు అంటూ నవ్వింది దుర్గమ్మ. ఆనందంగా నవ్వారు. రాజాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనంద్ గారికి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అందరికీ వెళ్ళి వస్తానని చెప్పి తల్లిని కౌగిలించుకొని బాధపడిపోయింది ధరణి. అమ్మ గీతిక కనబడలేదు అన్నది ధరణి. శ్రావణి వెళ్ళి చూసిరా అంటూ పంపారు దేవిక. శ్రావణి కాలింగ్ బెల్ కొట్టింది. అత్త ఏమిటి డిస్టర్బెన్స్ అంటూ చిరాగ్గా వచ్చిన గీతిక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అక్క నిద్రపోలేదా నువ్వు అన్నది శ్రావణి. అవన్నీ నీకెందుకు అంటూ విసుక్కుంది గీతిక. ఏదైనా చిన్న పట్టు దొరికితే చాలు, ఎవరిని లెక్క చేయని గీతిక తత్వం శ్రావణికి బాగా తెలుసు. అందువల్ల జరిగింది వేరే విషయం, కొత్త విషయం అని అనుకుంది శ్రావణి. ధరణి తానే పైకి వెళ్ళింది. గీతిక నిద్ర ఎందుకు లేవలేదు, హెల్త్ బాగోలేదా అంటూ గీతిక వైపు చూసింది ధరణి. బాగానే ఉందిలే అంటూ ఒక రకంగా చిరాకు పడింది గీతిక. గీతిక జాగ్రత్త, ఏ విషయానికి లోపడకు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ గీతికను తాకింది ధరణి. అసలు ఇప్పుడు ధరణి ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంది. నల్లగా ఉన్నది అనే విషయం గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది ఆ ముఖంలో సంతోషం, ఆ విలువైన నగలు, ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్క అని లోపల అసూయపడింది గీతిక. అంతలోనే ఎవరో తెలీదు స్టేట్స్ నుండి నా కోసం ఫోన్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ నాకు దొరికింది, అది సంతోషపడింది గీతిక. ఏ విషయంలోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకోకు గీతిక, లోకం తీరు బాగోదు, అంత అందంగా కనిపిస్తుంది. ఇదంతా ఒక మాయా ప్రపంచం, ఒక్కసారి దొరికినట్లే దొరికి జారిపోతుంది. గీతిక చిన్నతనం నుండి ప్రవర్తన వేరుగా ఉండేది. అది అప్పటి నుంచి పద్ధతి కాదు, ఎవరి పట్ల అయినా కూడా అని నేను నీకు చెప్పేదాన్ని, కానీ నా మాటలు అసలు నువ్వు వినేదానివి కాదు. నాకెందుకో నీ గురించే బెంగ, మనది కాని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. మనది అన్నది మనకు లభిస్తుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు గీతిక అంటూ చెల్లెల్ని కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది ధరణి. ఏమిటో ఈ పిచ్చి ఉపన్యాసాలు, నీ గోల నాకెందుకు, నీ దారి నువ్వెళ్ళు తల్లి, చస్తున్నాను వినలేక అని మనసులో అనుకుంటూ. అలాగే అక్క అన్నది పైకి గీతిక. నువ్వు తెచ్చుకుంటూ ఇక చాలే, మీ చెల్లితో మాట్లాడింది, దుర్ముహూర్తం వస్తుంది, బయలుదేరండి అన్నారు దుర్గమ్మ గారు. శ్రావణి దగ్గరికి వెళ్ళి, నీ మీద నాకు ఎంతో నమ్మకం, నీ గురించి నాకు ఏ బెంగ లేదు, చిన్ని అక్క గురించి గమనించు బుజ్జి అంటూ శ్రావణిని కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది ధరణి. అక్క అంటూ బాధపడింది శ్రావణి. అమ్మ నాన్న అందరినీ జాగ్రత్తగా పట్టించుకో శ్రావణి అంటూ చెప్పింది చిన్నగా. రవివర్మ గారు ధరణి వైపు చూస్తున్నారు. ఇంటికి పెద్ద కూతురు, ఎంత బాధ్యతగా ఉన్నది. తను వెళుతూ ఒకే ఊరు అయినా కూడా తను చెప్పవలసింది చెబుతూ ఉంటే అత్తగారింట్లో అంతే బాధ్యతగా ఉంటుంది అని అనుకున్నాడు. రాజా బాగా చదువుకో అంటూ చెబుతున్న అక్క వైపు చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రాజా. అక్క అంటూ అక్కని కౌగిలించుకున్నాడు. ఎంతో తెలియని ప్రేమ ధరణి అక్క అంటే. తల్లి తర్వాత తల్లి అనుకుంటాడు రాజా. అందుకే తెలియని దుఃఖం వచ్చింది రాజాకు. రాజా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఇంటికి, నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడిని అన్నారు రవివర్మ నవ్వుతూ. నువ్వింటికి పెద్ద కొడుకు లాంటి వాడివి బాబు అన్నారు కళ్ళు తుడుచుకుంటూ శ్రీనివాస్ గారు. ఆనంద్ గారికి కూడా కన్నీళ్లు వచ్చాయి. అందరి దగ్గర ఆశీస్సులు తీసుకొని కళ్ళనీళ్లతో బయలుదేరింది ధరణి భర్త వెంట. 7 అడుగుల బంధం, 7 జన్మల అనుబంధం, 7 రంగుల సంతోషం, ఇంద్రధనస్సుల రంగురంగుల ప్రయాణం.
దేవిక దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. గంధం కలర్ పట్టు చీరకి మామిడి చిగురు రంగు అంచు చీరతో, నగలతో, పసుపు పారాణి పాదాలతో, కెంపు పచ్చల బంగారు గాజులు చేతుల నిండుగా వేసుకుని, నుదుట సింధూరంతో, పసుపు పచ్చని తాలితో బంగారు సీతల కదిలించి రవివర్మ వెంట ధరణి. పుట్టింటి వైపు అలా చూస్తూ కారు ఎక్కింది ధరణి. వెళ్ళి వస్తామమ్మా అంటూ చెయ్యి ఊపుతూ కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది ధరణి. ఆ దృశ్యం చూస్తున్న రాజశేఖర నిలయంలోని ప్రతి ఒక్కరి కళ్ళ నీళ్లతో నిండిపోయాయి. అమ్మ అత్తవారింటికి వెళితే ఆడపిల్లలు ఇంత బాధపడతారా, ఇంట్లో వాళ్ళు కూడా ఇలా బాధపడతారా అన్నది శ్రావణి బాధగా. నువ్వు మాట్లాడింది చాలు బుజ్జి, నేను మీ అమ్మ కూడా అలా వచ్చిన వాళ్ళమే అంటూ నవ్వేసింది దుర్గమ్మ. ఆడపిల్లంటే మాటలు కాదు శ్రావణి, పుట్టింటి లక్ష్మి, అత్తింటి గౌరీ, ఇరువరి వంశాల కీర్తిని తన జ్ఞానంతో నిలబట్టే సరస్వతి. అల్లరి ఆకతాయి అమ్మాయిలే ప్రతి ఆడపిల్లలు, పెళ్ళవడమే వారు బాధ్యత గల ఇల్లాలు అంటూ దుర్గమ్మ గారు ఎంతో సంతోషంగా ధరణి గురించి పొంగిపోతున్నారు మనసులో. శ్రీనివాసరావు గారు, దేవిక గారు అలాగే కూర్చుండిపోయారు కన్నీళ్లతో. ఎందుకయ్యా బాధపడతావు శ్రీను, పెద్ద పిల్లకు పెళ్ళి అవ్వాలని ఎన్ని నోములు చేసింది నీ భార్య, ఇప్పుడు ఎందుకురా దిగులు, ఆనందంగా ఉండండి, మీ అల్లుడు బంగారం, ధరణికి ఏ సమస్య రాదు, ఒకవేళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా భూమాతల ఓర్పు నేర్పు ధైర్యం అన్నీ ఉన్నాయి ధరణిలో అని కొడుకు కోడళ్ళ మనసుని శాంతపరిచేలా చెప్పారు మాటలు దుర్గమ్మ గారు. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది శ్రావణి. రాజా కూడా వెళ్ళాడు. వాళ్ళ బాబాయ్తో గీతిక పైకి వెళ్ళింది. శ్రీను, గీతికకు వెంటనే పెళ్లి చేసేయాలి. గీతిక పద్ధతి నేను చెప్పలేదు మీకు, పెళ్లి జరిగిపోయింది కాబట్టి చెబుతున్నాను అంటూ ధరణి పెళ్లి జరిగే ముందు రోజు జరిగిన సంఘటనలు చెప్పింది దుర్గమ్మ. ఏంటమ్మా నువ్వనేది అంటూ ఆశ్చర్యపోయాడు శ్రీనివాసరావు గారు. అవును బాబు, బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకొని బయటకు వెళ్ళబోతుంటే నేనే ఆపాను. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే అది గీతిక వల్లే. ఇక పిల్లలు ముగ్గురు బంగారం, అందుకే గీతికను సరైన వారికి అప్పచెప్పాలి. లాయర్ విశ్వనాథం గారి ఒకసారి చెప్పారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడని. వాళ్ళది మంచి సాంప్రదాయమైన కుటుంబం శ్రీను, వారి గురించి కాస్త ఎంక్వైరీ చెయ్యి. చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్గా లేదు గీతికకు. ఏ రాత్రి చూసినా లైట్ వెలుగుతూనే ఉంటుంది దాని గదిలో. చిన్నగా అలా మెట్లెక్కి చూస్తుంటే అదేదో చిన్న టీవీ పెట్టుకుంటారుగా, అందులో చూస్తూ ఏదో నొక్కుతూ నవ్వుకుంటూ ఉంటుంది. నాకైతే నచ్చలేదు. గీతిక గురించి విన్న దేవిక గారి భయం వేసింది. అందం ఎక్కువ, బుద్ధి తక్కువ, చిన్నప్పటి నుంచి అలాంటి పనులు చేసేది. ఇంట్లో వాళ్ళకన్నా బయట మాటలు నమ్మేది. దానిని ఇంత దాకా చాలా జాగ్రత్తగా పెంచాల్సి వచ్చింది. ఎవరితో అంటే వారితో స్నేహాలు చేసేది. ధరణి చెప్పడం వల్ల తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకునేది దేవిక. శ్రావణి వల్ల కూడా బాధ లేదు, గీతిక పద్ధతి వల్ల బాధ అనుకుంది దేవిక గారు. ఊరికి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు దేవిక, లేట్ చేయకుండా గీతికకు పెళ్లి చేసేద్దాం. గీతిక బయటకు వెళ్ళాలి అన్నా కూడా ఎవరో ఒకరు తోడు వెళ్ళడం మంచిది. ఈ మధ్య నేను ఏ రోజు కూడా సరిగా నిద్రపోవడం లేదు. ఆ రోజు గీతిక బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళడం చూసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నా మనసు భయపడుతోంది. నా కొడుకు తట్టుకోలేడు అని కళ్ళు తుడుచుకున్నారు దుర్గమ్మ గారు. ఎప్పుడు సింహంలా గంభీరంగా ఉండే దుర్గమ్మ గారు అలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగింది. అయితే సమస్య పెద్దది అనుకున్నారు శ్రీనివాసరావు గారు. నేను తప్పకుండా తెలుసుకుంటాను లాయర్ విశ్వనాథం గారి అబ్బాయి గురించి అన్నారు శ్రీనివాసరావు గారు. పెద్ద పిల్ల పెళ్ళైన 3 నెలలకు చేసేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేశారు దుర్గమ్మ గారు. అవతల కుదరాలి కదా మా సంబంధం అన్నారు శ్రీనివాసరావు గారు. ఆలస్యం చేస్తే మంచిది కాదు అని తెలియజేయడానికి చెప్పాను అని లోపలికి వెళ్ళిపోయారు దుర్గమ్మ గారు. క్లాస్ రూమ్లోకి వెళ్ళింది శ్రావణి. మధ్యాహ్నం పెడుతున్నారట ఎగ్జామ్, హాయిగా ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంది శ్రావణి. కొత్త మాస్టర్ గారు వస్తున్నారు, అనాటమీ క్లాస్ తీసుకుంటారట అని చెప్పుకుంటున్నారు స్టూడెంట్స్. కొత్త మాస్టర్ ఎవరో కనిపెట్టిన వారు ఒక కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. స్టోరీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.